తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. రాష్ట్రంలో కూటమి సర్కారు పాలన 100 రోజులు పూర్తయింది. సంక్షోభంలోనూ సంక్షేమం అందించామని చెప్పి రాష్ట్రంలో ప్రజల మధ్యకు కూటమి నేతలు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పాతపట్నాన్ని కొత్తపట్నం చేస్తాననే ఏకైక హామీతో పాతపట్నంలో అధికారంలోకి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఈ 100 రోజుల్లో ఏం చేశారో, ఈ 100 రోజులు ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి ప్రస్తుతం వివరించింది మనతో పాటు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు ఉన్నారు. మామిడి గోవిందరావు గారు, ఈ 100 రోజుల్లో మీ రిమార్క్ ఏంటి పాతపట్నం నియోజకవర్గం? ముందుగా నమస్కారం అండి. పాతపట్నం కొత్తపట్నంగా చేద్దాం అనేది నిజం, వాస్తవం. శ్రీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పాతపట్నం ఒక మార్పు తీసుకొద్దామని నాలాంటి సామాన్యుడికి కష్టకాలు తెలిసిన వ్యక్తి టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా అదేవిధంగా ఆశీర్వదించి ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా చేశారు. ఇక్కడున్న ప్రజల తాలూకా జీవన విధానం నాకు తెలుసు, ఆర్థిక స్వామతలు కూడా తెలుసు. ఇక్కడున్న ప్రజలకి ఏ విధంగా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా బతుకుతూ ఏ విధంగా ఇక్కడ వనరులు వస్తావు అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి నాలాంటి వ్యక్తికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. నేను కూడా వీళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటూ 365 రోజులు వీళ్ళకి అందుబాటులో ఉంటూ సమస్యలన్నీ ఏ రోజుకి ఆ రోజు పరిష్కారం తీసుకొని మేము మార్గంగా అన్వేషిస్తున్నాం. అయితే దయచేసి ఇక్కడ విషయం ఏంటంటే, ఈ 100 రోజు పరిపాలనలో ప్రజలకి ఏ విధంగా ఏ పథకాలు అందుతున్నాయి, వీళ్ళు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి మా సీఎం గారు ఆదేశం మేరకు ఊర్లో వచ్చి ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది, గ్రామ సభలు పెట్టడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పరిపాలనలో ఆర్థికంగా అన్ని విధాలుగా అవమానాలు పడుతూ ఇబ్బందులు పడ్డాము. మా పిల్లలు కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఎక్కడికో వెళ్ళారు. మేము కూడా సరైన వసతులు లేక ఎక్కడికో వెళ్ళి మేము బతుకుతూ వచ్చాం. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. అదే కాకుండా ఇక్కడ అన్ని విధాలుగా ఇప్పుడు ప్రజెంట్ మెగా డిఎస్ వాళ్ళ పిల్లలు చాలామంది ఉన్నారు. మెగా డిఎస్ కోచింగ్ ఉంది. మా పిల్లలు తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందని చెప్పేసి, మా పిల్లలు కూడా తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ నుంచి ఇక్కడ రావడం అనేది జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ జరిగింది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు కోచింగ్ పిల్లలకి కోచింగ్ సెంటర్ పంపిస్తూ కోచింగ్ విషయంలో అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. చాలామంది పిల్లలు వాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 20 లక్షల ఉద్యోగాలు తీస్తారు, మా భవిష్యత్తు బాగుంటుంది, ఇక్కడ ఉపాధి అవకాశాలు బాగుంటాయి అని చెప్పి వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వలస వెళ్ళే వాళ్ళు కూడా తిరగా రిటర్న్ తన స్వగృహాలకు వస్తూ వ్యవసాయం స్టార్ట్ చేసి, మళ్ళీ వ్యవసాయం కూడా బాగానే ఉంది. ఎరువుల విషయంలో కానీ విత్తనాల విషయంలో కానీ ప్రభుత్వం బాగానే ఉంది. మీరు చూశారు, మీరు మీడియా మిత్రులు మీకు చెప్పవసరం లేదు. 3000 నుంచి 4000 పెన్షన్ పెంచడం కానీ, మెగా డిఎస్ కోచింగ్ సెంటర్ మెగా డిఎస్ పై ఆయన ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం కానీ, సుమారుగా 17,000 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అదే కాకుండా దీపావళికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇవ్వడం కానీ, తల్లికి వందన విషయంలో కానీ, అన్నిటికన్నా ముందు ఇంపార్టెంట్ ఏంటంటే పేదవాడికి 5 రూపాయలతో భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ ఆ ప్రభుత్వం అది బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు మా ప్రభుత్వంలో అది పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క పేదవాళ్ళు ఎక్కడికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఆల్రెడీ ఆ రోజుల్లో కష్టపడితే 700 సంపాదిస్తే ఆ 700లో 300 రూపాయలు భోజనానికి అయ్యి హోటల్కి తిన్నది. అదే ఇక్కడికి వచ్చి రోజుల్లో కష్టపడితే ఇక్కడ 700 రూపాయలు వస్తే ఆ 700 రూపాయలు 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసి తగ్గిన డబ్బులని హ్యాపీగా కూల్ డబ్బులు కూడా ఇంటికి తీసుకెళ్ళి హ్యాపీగా బతుకుతున్నారు. అంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల పేదవాడికి, ఒక రిక్షా కార్మికుడికి అన్ని వర్గాలకి కూడా ఉపాధి అవకాశాలకి అంటే ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. కాబట్టి మళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వలస రావడం అయ్యింది. ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్గా మారుతుంది తప్పనిసరిగా నేను అనుకుంటున్నాను. ఇది మంచి ప్రభుత్వం, ఇది మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, అందరి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం, మా ప్రభుత్వం. ఈ సందర్భంలో ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తున్నారు. ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు ఇప్పుడు చూశారు కదా సార్, వాళ్ళ ఇంటికి వెళ్ళకన్నా బొట్టు పెట్టి తిలకాధారణ పెట్టి వాళ్ళ అక్షంతలు వేసి దీవిస్తూ రండి సార్, మాకు అన్ని విధాలుగా మేలు జరిగింది, పెన్షన్ వస్తుంది, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్తూ మీరు చూశారు. ఇప్పుడు నేను స్టిక్కర్ అంటూ ఇస్తారా, నాకు బొట్టు పెట్టడానికి పోటీ పడుతున్నారంటే వాళ్ళందరూ ఆహ్వానం పలుకుతున్నారు. ఇంతకుముందు మీటింగ్లు పెట్టేటప్పుడేమో డ్వాక్రా మహిళా సంఘాలకు కానీ, లేదా పనికి ఆహార పథకం వాళ్ళకి కానీ పిలిచి వాళ్ళకి జనాలను కోరి పిలిచి రండి, లేకపోతే మీ పని ఆఫ్ చేస్తామన్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే మనకి అన్ని పథకాలు వస్తున్నాయి, ఆయనతో మనం ఉండాలి, అన్ని కార్యక్రమాలు చేయాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఇక్కడ మా కోసం ఆలోచిస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఒక ఆలోచనలో పడుతూ ఈరోజు ఎంత ఘనంగా చూశారు. ఒక విలేజ్లో సుమారుగా 1000 మంది పైన ఎక్కడ సార్ ఉంటారు ఇంతమంది జనాలు? ఒక విలేజ్ సంబంధించిన అంటే ఎంత హ్యాపీగా ఉన్నారంటే ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. 3 వర్షాలు పడుతున్నాయి, నెలకి హ్యాపీగా వర్షాలు పడుతున్నాయి, అన్ని విధాలుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అక్కడ, మోదీ గారు రాముడు శ్రీరాముడు, ఆయనకి ఆ పాలనలో అంతా మంచి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఈయనొక రాముడు.
ఈయన విషయంలో కూడా మాకు మా ఆంధ్ర రాములు మా పరిస్థితి హ్యాపీ. రాముడు రామరాజ్యం అని చెప్తున్నారు, ప్రజలు ఇళ్ళ దగ్గరికి వెళ్తే హారతలు పడుతున్నారు అని చెప్తున్నారు. కానీ వైసీపీ నేతలు రాష్ట్రం అంతా సంక్షోభంలో ఉంది. మొన్నటి వరకు రాష్ట్రపతి పాలన కావాలని కోరారు. నిన్నగాక మన వరదల్లో మీరు కూడా ఇళ్ళ సేవా కార్యక్రమాలు చేశారు. వరదల్లో అట్రప్లాప్ అయిపోయింది కూటమి సర్కార్ అని చెప్పి జగన్ ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రజలు ఏది నమ్మాలి? అంటే ఆయన హెలికాప్టర్లో తిరిగాడు ఏరియా సర్వే వరద అని చెప్పేసి. ఆయనకి ఏం కనిపించదు, దూరపు నులుపు కదా, అలా చూసుకుని వెళ్ళిపోయేవారు. వరద కనిపించింది కాదు. ఆ వరద విషయంలో ఆయన తెలియదు, పూర్తి తెలియదు, జీరో నాలెడ్జ్. ఎవరైతే ఇక్కడ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆ ముఖ్యమంత్రి ప్రజల దగ్గరికి వెళ్ళి కష్టసుఖాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి వాళ్ళ ప్రజలకు అవసరమా, లేకపోతే ఆ హెలికాప్టర్లో వెళ్ళిన ముఖ్యమంత్రి అవసరమా? ఇప్పుడు నేనే వచ్చాను ఈ కార్యక్రమంలో, దగ్గరుండి అందరితో మాట్లాడాను, కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నాను. మీరు చూశారు. మీరు ప్రతి ఇంటికి వెళ్ళాను, ప్రతి ఇంటికి వెళ్తే నన్ను ఆరతలు పెడుతూ తిరగాధారణ చేస్తూ అంటించాను. మరి వాళ్ళకి ఏ రోజైనా వారు ప్రతిరోజు గొడవే, స్టిక్ అంటించారంటే నువ్వు ఎందుకు అంటించావు, మాకేట వచ్చావు అంటే డిఫరెంట్. రెండోది, ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటాడు కదా. దొంగ ఇప్పుడన్నీ ఎవరికి దొంగ అంటాడు? ఎదుటోడికే దొంగ అంటాడు, తన దొంగను ఒప్పుకుంటాడటే. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆయన ఫెయిల్యూర్, నెక్స్ట్ ఆయన భవిష్యత్తు అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. అలాంటి సీఎం మరి జీవితంలో జనాలు మరి కూడా యాక్సెప్ట్ చేయరు అనుకుంటున్నా ఎక్స్-సీఎంకి. ఈ నేపథ్యంలో లాస్ట్ క్వశ్చన్, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తం మన హైందువులంతా దైవంగా భావించే తిరుమల లడ్డు విషయంలో పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. తిరుమల లడ్డూలు వైకాపా హయాంలో పంది కొవ్వు, చేప నూనె వంటి విపత్కర వస్తువులను నెయ్యిలో వాడరు, తద్వారా దీన్ని తయారు చేశారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అవేవి నిజం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసేస్తున్న పరిస్థితి. ఓ హిందువులు దైవంగా భావిస్తారు తిరుమల లడ్డు ప్రసాదాన్ని కూడా. మీరు ఎలా స్పందిస్తారు ఈ ఇష్యూ? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా ఫెయిల్యూర్ పరిపాలనే. ఆయన ఏ రోజు తిరుమల టెంపుల్కి ఫ్యామిలీతో వెళ్ళారు చెప్పండి మీరు ఒకసారి? ఆమె భార్యతో కలిసి ఏ రోజైనా తిరుమల టెంపుల్ దర్శనం చేసి ఉన్నారా ఏ రోజైనా కుటుంబ సభ్యులతో? మరి ఇదే నిదర్శనం. తిరుమల తిరుపతి పవిత్రత ఆయన నాశనం చేయడానికి ఆయన ఆ విధంగా పూనుకున్నారు. ఎవరికంటారు అది? అసలు ఏ రోజైనా కుటుంబ సభ్యులతో తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు అనుకోండి, ఆ రోజు మాట్లాడండి ఆ విషయంకి. ఆయన తప్పు చేశారు. ఒకవేళ అది కూడా ఆయన కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి టెంపుల్ దర్శనంకి వెళ్తే అక్షంతలు ఇస్తే పక్క దులిపేయడము, లేదనుకుంటే ఏదైనా ఇస్తే పక్క దులిచేయడం మీరు చూశారు చాలా టీవీలు అంటే. చాలా మీరే స్క్రోలింగ్ చేశారు. ఏ రోజు సార్ ఆయనకి ఇచ్చిన ప్రసాదం ఏ రోజైనా తిన్నారా సార్ తిరుమల తిరుపతి దేవస్థానంలో? మరి ఎవరు సార్? ఆయనకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనేది, అందుకే ఆయన తెలియలేదు. 2029 పాతపట్నం ఎలా ఉండబోతుంది? పాతపట్నం కొత్తపట్నం అవుతుంది సార్ మా సాయి శక్తుల అభివృద్ధికి ప్రయత్నం. అంటే మీకు ఒక విషయం చెప్పాలా, పాతపట్నం నియోజకవర్గం ఏర్పడిన నుంచి ఇప్పుడు వరకు గత పాలకులు చేసిన తప్పిదాలు మేము చెయ్యం. ఏ విధమైన తప్పిదాలు మేము చెయ్యం. ఆ తప్పిదాలు మేము చెయ్యం ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి కావాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా, లోకేష్ గారు కూడా, ఇప్పుడు మా ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు కూడా, అచ్చెన్నాయుడు గారు కూడా నన్ను టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? పాతపట్నం నియోజకవర్గం ఇంతకుముందు అవినీతితో కూడిపోయి ఉంది. ఇసుకలు కానీ, గ్రానైట్ కానీ, వంశధార నిర్వాహితాలు డబ్బుల విషయంలో కానీ అన్ని కానీ అవినీతి జరిగింది. ఇసుక విషయంలో కూడా తీసుకోండి. మొన్న దెయ్యాల వేదాలు ఒలించినట్టు అసలు 2014 నుంచి 2024 వరకు ఎవరు ఇసుక వ్యాపారం చేశారు? నేను వచ్చాను 3 నెలలు అయింది. అసలు నాకు ఏం తెలుసు ఇసుక గురించి? అందుకే మన మిత్రులు ఎవరో సచిన్ టీవీ వల్ల ఐటీ న్యూస్ వాళ్ళు ఒక విషయం చెప్పారు. ఆ లారీ వాల్యూ అనేది అవతల వ్యక్తికి తెలుసును కానీ మామిడి గోవిందరావు తెలియదు. ఆ ఇసుక మీద ఎంత ఇన్కమ్ వస్తుందో ఆయనకే తెలుసు కానీ అంతే మామిడి గోవిందరావు ఆర్థికంగా స్థిరపడకూడదు, నెక్స్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదు వాళ్ళే విశ్లేషణ చేశారు. ప్రభుత్వం దగ్గర కూడా ఉంది. నాకు అవసరం లేదు సార్. ఎవరో అవతల వ్యక్తి ఎవరో దెయ్యాలు వేదాలు వదిలేస్తాయి సార్. ఏ దెయ్యమైనా అనొచ్చుకున్నా దెయ్యాలు వేదాలు వదిలేస్తాయి. అసలు ఇందాక అన్నాను కదా, దొంగ ఎదురోడు దొంగ అంటే నేను కంపు అయిపోయి ఎదురోడిని కంపు చేసేద్దామని టార్గెటే పెట్టుకుని ఉన్నారు. కానీ ఒక విషయం సార్ నేను చెప్తున్నాను, నాకు లోకేష్ గారు ఒక కథ చెప్పారు ప్రాక్టికల్గా. ఎలక్షన్ ఒక 4 రోజులు వారం రోజులు ఉందంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి, నాకు ఇబ్బందిగా ఉంచారని ఆయన చెప్తే ఆయన దగ్గర కూర్చొని పెట్టి నిజంగా ఆయనకి ఆ మెమరీ ఆ తెలివితేటలు ఏ దేవుడు ఇచ్చారో కానీ పక్కన కూర్చొని పెట్టి గోవిందరావు కూర్చొని చెప్పి గోవింద్ అంటారు అన్నానే పిలుస్తారు. ఇప్పుడు కూర్చొని పెట్టి పరుగు పందెంలో 10 మంది పరిగెడుతున్నారు, రన్నింగ్ రేస్లో 10 మంది పరిగెడుతున్నారు, ఇలా స్విమ్మింగ్లో 10 మంది వీస్తున్నారు. నువ్వు పరిగెట్టుకొని ఎక్కడ నీ టార్గెట్ ఉందో ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి. కానీ పక్కోడు వస్తున్నాడా, పక్కోడు ఏం చేస్తున్నాడని నేను చూసావనుకో ఏదైనా తన్నేసి పడిపోతావు. అది మీరు ఒక్కడు పరిగెట్టేటప్పుడు పాతపట్నంలో పక్కలో బల్లెం పెట్టుకుని పార్టీ ఎలా నడుపుతున్నారు? పక్కలో బల్లెం ఏంటి సార్? అసలు పక్కలో బల్లెం ఏంటి?
నేను ఎమ్మెల్యేను, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ మినిస్టరు ఎంపీ గారు నేనే ఇక్కడ సుప్రీం. పక్కలో బల్లెలు మాకేటి లేవు. ఇది క్లియర్ కట్గా, ఇది క్లియర్, ఎవరు ఎన్ని కుతంత్రాలు పడినా ఎవరు ఎన్ని చేసినా సరే ఇది క్లియర్ కట్గా క్లారిటీగా నేనే మెయిన్. మాకు ఇంపార్టెంట్, మాకు ఇక్కడ ఏముంది, అచ్చెన్నాయుడు గారు ఎప్పుడు మా అందరికీ గాడ్ ఫాదర్, మా అందరికీ పాతపల్లి శ్రీకాకుళం జిల్లా మొత్తం అందరికీ కింజరాపుల ఫ్యామిలీ. కోన రవికుమార్ గారు ఎంపీ గారు, మాకు అంతకన్నా నేను ఎమ్మెల్యేను, పక్కలో బల్యం ఏంటి? అలాగని పక్కలో బల్యాన్ని తీసుకుంటే ఇప్పుడు రెడ్డిశాంత్ గారు కూడా పక్కలో బల్యం కింద మనకు వస్తారు. అలా అని చెప్పేసి మనకు అవసరం లేదు కదా. ఆవిడ కూడా తప్పు చేస్తారు ఎటు చెప్పిన. వైఎస్ఆర్సీపీ పరిపాలనలో మీరు ఒకసారి చూడండి, అక్కడ ఫారెస్ట్ సంబంధించిన ల్యాండ్ విషయంలో కూడాను ఆవిడప్పుడు పెర్మిషన్ ఇచ్చింది, ఆవిడ మనసులో అది ఆక్యుపై చేశారు, ఆవిడ మనసులో అవి చేశారు. కానీ అది ఏం చేసింది, రాజకీయంగా వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన పెర్మిషన్ అది 1-4లో ఇచ్చారు, అది కూడా అదే చేసింది. రెండోది, ఇప్పుడు మిరియాబిల్ శ్యామ్ ఉన్నాడు, మీకు ఓపెన్ చెప్పాలి, మిరియాబిల్ శ్యామ్ ఉన్నాడు, ఆ శ్యామ్ స్కూల్ స్థలం కబ్జా చేసి ఉన్నాడు. మరి ఆ ప్రభుత్వంలో జరిగింది. అప్పుడు మా టీడీపీ నాయకులు, మా కలమటి వెంకటరావు గారు కూడా ధర్నా చేశారు, నేను దాని మీద వ్యతిరేకించాను. మరి ఏమైంది, అక్కడ ఏం జరగలేదు. ఇప్పుడేమంటే స్కూల్ స్థలం వాళ్ళు కబ్జా చేసి ఎదురు దొంగ అంటారు. ఇప్పుడు కాంప్లెక్స్ స్థలాలు ఉన్నాయి, 2 కాంప్లెక్స్ స్థలాలు వాళ్ళ ప్రభుత్వంలోనే మామిడి శ్రీకాంత్కి ఇచ్చారు, ఇంకొక ఆమెకి ఇచ్చారు, వాళ్ళకి అక్కడ ఇచ్చి కట్టబెట్టారు. అది ఎవరిది అంటే ఇప్పుడు మా బతుకు ఎప్పుడున్నూ పరాయి పాలన ఉండమే తప్ప. అంటే ఒకటి విషయం వాస్తవం క్లియర్ చెప్తున్నాం, ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వాడు ఎమ్మెల్యే అవ్వకూడదు. ఆడు ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఇంకా దగ్గర అవుతాడు. మళ్ళీ ఆయన దగ్గర నుంచి మనం తీసుకోవడం కాదని వీళ్ళందరూ శక్తులన్నీ ఏకమయ్యి నన్ను నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎలాంటి తెలిసిన బాలు ఎంత గట్టి గోడ కొడితే అంతే స్పీడ్ గా వెనుకొచ్చి కొడతాను. ఎవరు చెప్పినా విన్నను, ఎవరు చెప్పినా విన్నను. నాకు ఉన్న మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ గారు, మా కింజరాపు అచ్చెన్నాయుడు గారు, మా ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు, మా కోన రవికుమార్ గారు ఏ చెప్తే అది వేదంగా మేము పాటిస్తాం. కానీ ఇంకెవరో వచ్చేసి ఏదో చెప్తారంటే మాత్రం ఇక్కడ ఏ విధమైన సరే ప్రేక్షకులు ఉండదు. మేము ఎవరి మాట వినము, ఎవరు మాకు ఏం చేయాలని చూసుకుంటూ ఆయనే పడతాడు. ఇప్పుడు కింద చెప్పాను 10 పందెంలో పక్కన చూస్తే ఆయనే పడిపోతాడు. నా టార్గెట్ వేరు, నా ఆశయం వేరు. నేను ప్రజలకు సేవ చేయాలని వచ్చాను. అలాగా రాజకీయం చేసి రాజకీయం చేయాలనుకోలేదు. రాజకీయం ప్రేమతో చేయాలి, ప్రజలకు సేవ చేయాలని వచ్చాను. ప్రజలకు ఎలక్షన్లో మిమ్మల్ని ఒకటి అడిగాను, మీరు గుర్తుంటుంటారు, మీకు సేవ చేసే భాగ్యం నాకు ఇవ్వండి అని చెప్పేసి. అదే నా టార్గెట్. ఎవరేం చేసుకుని నాకు అవసరం లేదు. నా కొడుకు ప్రయోజకుడు, నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రయోజకులు, వాళ్ళకి రాజకీయంతో సంబంధం లేదు. నేను ఒక్కడిని సేవ చేయాలని తత్పరంతో వచ్చాను. అదేనా అవమానాలు నాకు చేస్తేనే నేను వచ్చాను. అవమానాలు చేయకపోతే నేను రాను. ఎమ్మెల్యే అయితే 3 సార్లు పుట్టాడు అమ్మ కడుపులో, నేను పుట్టాను. పేదవాడైనా అమ్మ కడుపులో నేను పుట్టాను, పెద్దవాడైనా ఆడ అమ్మ కడుపులో పుట్టాడు. ఆడేంటి గొప్ప అని తిరగబడితేనే ఈరోజు నాకు ఈ రాజకీయం వచ్చింది. కానీ నేను ఎవరిని, నేను అందరితో సమానము. ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పటికీ మీకు చెప్తాను, ఒక సామాన్యుడిని, పేదవాళ్ళకు సేవ చేస్తాను. నన్ను తొక్కేయాలనుకుంటే ప్రజలే నిర్ణయం తీసుకుంటారు, ఎవరేం చేయాలనుకున్నా నాకు అది. కానీ 100% మీ మీడియా మిత్రులు చెప్పినట్టు నన్ను తొక్కాలని మాత్రం ప్రయత్నం అనేది జరుగుతుంది. కానీ అలా ఏవి జరగనివ్వను, జరగవు. ఇది పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు చెప్తున్నమాట. 100 రోజుల్లో ప్రజాకర్షక పాలన క్షేత్రస్థాయిలో అందించామని, ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు చేరుతుంటే మంగళ హారతులు పడుతున్నారని, కూటమి సర్కారు పాలనకు జై కొడుతున్నారని చెప్పి మామిడి గోవిందరావు చెప్తున్నారు. ఇంకోవైపు 2029 నాటికి ఈయన హామీ ఇచ్చిన విధంగా పాతపట్నాన్ని కొత్తపట్నంగా మార్చుతానని, ఆ దిశగా తన యాక్షన్ ప్లాన్ ఉందని, ఈయనగా ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, పార్టీలో ఇబ్బందులు వచ్చినా, సంస్థాగతంగా ఇబ్బందులు వచ్చినా, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు వచ్చినా నా లక్ష్యానికి నేను చేరుకుంటున్నానని మామిడి గోవిందరావు చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.